ఇది కట్టేసిందా లేకపోతే కొట్టిందా? వాళ్ళతో కొట్టారు. కట్టేసింది ఆ టైంలో ఉంటామా చచ్చిపోతామనే భయం సార్ మాకైతే. న్యాచురల్గా అసలు మమ్మల్ని వదులుతారా లేదా అనే డౌట్ సార్. అసలు ఏంటి, ఎందుకు చేస్తున్నాం ఏంటి, అసలు ఏమైపోతున్నాం ఏంటి, అసలు మనం సభ్య సమాజంలో ఉన్నాం లేదా, మరీ గొడ్డును కట్టినట్టు కట్టేసి ఇలా కొట్టడం ఏంటి. అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ కట్టేశారు సార్ మనం. అంబేద్కర్ బొమ్మ ఉంది సార్ అక్కడ, దాని కింద పిల్లర్ కట్టేసి. గతంలో లాయర్ గారు అర్చన అనే ఒక అమ్మాయికి, దళిత మహిళకి బెయిల్ అనే కారణంతో కూడా కొట్టారు సార్ మమ్మల్ని. ఆ పేరు తీసేయడానికి ఈ రోజు అర్చన అనే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు సార్ మీతో ఆ బాధ చెప్పుకోవడం కోసం. వాళ్ళకి ఎవరో లేకపోతే ఈయన నిలబడి పార్టీ స్టాండ్ తీసుకుని పార్టీ తరఫున వేశారు సార్ లాయర్ గారు బెయిల్. నీ కూడా తగిలిన అట్లానే కొట్టారని తెలిసింది కానీ సార్ ఇట్లాంటి దెబ్బలు నాకు ఉన్నాయి. అదే కానీ ఇందాక అనిపించింది వినపడదు సార్, గవర్నర్ గుర్తిస్తారు వినపడట్లేదు సార్, ఇస్తూనే వస్తున్నాం. ఆ మిషన్ సీజ్ చేసినప్పుడు సార్ మా నాన్న మా అమ్మ అడ్డంగా పడుకుంటే ఆ మిషన్ వాళ్ళని ఎక్కించుకుని వచ్చేయమని చెప్పారు సార్ ఈ వైసీపీ నాయకులు. మీద నుంచి ఎక్కించుకు వచ్చేయమని చెప్పారు సార్. ఒక 70-80 మంది ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి అది అన్యాయం కదా అని చెప్పేసి అందరూ ఆపితే అప్పుడు ఆగింది సార్. అయినా మిషన్ సీజ్ చేశారు సార్. ఇప్పుడు మమ్మల్ని పడడానికి కారణం ఏంటంటే ఈ మట్టి తవ్వకాల మీద మేము పబ్లిక్ చిదంబరం గారిని పెట్టుకొని పబ్లిక్ ఇన్వెస్టిగేషన్ మా లాస్ట్ వీక్ ఫైల్ చేసాం. ఈ పర్టికులర్ రీచ్ మీద తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కంప్లైంట్ పెట్టాము. ఇటువంటి గతంలో ఎప్పుడైనా చూసారా మీరు ఇటువంటి సంఘటనలు ఎక్కడైనా? ఎందుకు మీరేదో కష్టపడి ఒక మెషిన్ నడుపుకుంటుంటే దాన్ని అడ్డుపడడం ఏంటో అసలు వాళ్ళు గ్రామాల్లో ఎప్పుడు అటువంటి వాతావరణం లేదే మనకి. సంవత్సరం వచ్చి భర్తకి మాట్లాడకుండా చేసేసాడు కాదండి. భార్య పక్కన, బెడ్లో పక్కన, తండ్రి పక్కన అనాథలాగా అయిపోయి మేము సంవత్సరాన్ని మొక్కలు చేసిన కేవలం కారు నుంచి కామేశ్వర. ఆ ఊర్లోకి వెళ్తే ప్రతిరోజు వాళ్ళ ఇంటికి డాక్టర్ గ్రూప్ వాళ్ళని రోజు 10 మందిని చొప్పున పంపించి వాళ్ళు ఇమ్మెస్ పెట్టి ఏమైనా 2 రోజులు ఉంటే కనుక ప్రతిరోజు వెళ్ళి వాళ్ళని గొడవ పడమని మా చెల్లిని మాత్రం మొన్న ఏదో పని మీద వాళ్ళు ఇంటికి వెళ్ళిందండి. ఇంటికి వెళ్తే ఒక్క రేత్రి ఉందని తెల్లారపాటికి 100 మంది వచ్చేసి ఆ పిల్ల మీద పడిపోయి నానా రాసి చేసి ఆమె మీద గొడవాడి పోలీస్ స్టేషన్ కూడా తీసుకొచ్చారండి. పోలీస్ స్టేషన్ తను మొబైల్ తీసుకుని ఇంతవరకే, ఇది 2వ సంవత్సరం తరబడిందండి, ఇంతవరకు ఇవ్వలేదండి. పోలీసులు భర్తకి ఇచ్చామంటున్నారు, భార్యకి ఇచ్చామంటున్నారు, ఎవరికి ఇచ్చారు ఇంతవరకు తెలియదండి. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఇట్లా ప్రజల సమస్యలపైన ఎప్పుడు తగ్గరు. ఖచ్చితంగా జనసేన పార్టీ నిలబడుతుంది. అందులో హరిగారికి జరిగిన అన్యాయం, మన వాళ్ళకి జరిగిన అన్యాయం మేము అంత అట్లా వదిలేసే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఇది నిజాయితీగా సమాజంలో ఇటువంటిది జరగకూడదు. కాబట్టి మేము ఖచ్చితంగా పోరాడతాం. న్యాయం జరగాలి. అది తప్పదు వాళ్ళు చేసింది. తప్పకుండా పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి మేము ఎప్పుడూ అండగా నిలబడతాం.